సిద్ధవటం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, నియోజకవర్గ అబ్జర్వర్ భీమినేని చిట్టిబాబు హాజరయ్యారు. సిద్ధవటం మండలానికి చెందిన యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులతో సమావేశమైన వారు ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా చేపట్టాలని, ప్రతి కార్యకర్త బాధ్యతగా వివరించాలని సూచించారు. మంది యూనిట్ ఇన్ఛార్జీలతో మాట్లాడిన తర్వాత ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం చాలా పకడ్బందీగా చేస్తున్నారు. అక్కడక్కడ ఒక 4-5 బూత్స్లో కొద్దిగా స్లోగా అవడం జరుగుతోంది. ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వడం ఆల్మోస్ట్ 80% హౌసెస్ని కవర్ చేసి ఎన్యుమరేషన్ ఫామ్లు అందరికీ ఇవ్వడం జరిగింది. అందులో దాదాపుగా ఒక 26-30% ఎన్యుమరేషన్ ఫామ్స్ ఈ 40 బూతులకు సంబంధించి తీసుకొని వాటిని ఆన్లైన్లో పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా జూలై 15th లోపల ఎన్యుమరేషన్ ఫామ్లు 100% ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియని మా బిఎల్ఏలు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. మా తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు ఒకే మేము చెప్తున్న పార్టీ నుంచి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా మనం 2002లో ఉన్న ఓటర్ లిస్ట్ని 2025లో ఉన్న ఓటర్ లిస్టుకు మ్యాపింగ్ చేసి బయట ఓటులో ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐగా ఉండొచ్చు, ఎన్ఆర్ఏ అంటే నాన్ రెసిడెన్స్ ఆంధ్రాలో ఉండొచ్చు, ఎన్ఆర్బి నాన్ రెసిడెన్స్ విలేజ్లో ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇక్కడ ఓటర్గా వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ ఓట్లన్నీ కూడా ఇక్కడ ఆయా బూతుల్లో చేర్పించాలని చెప్పి మేము మా బిఎల్ఏ ద్వారా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఈ జూలై లోపల అవన్నీ కంప్లీట్ అవుతుంది. అక్కడక్కడ బిఎల్ఓల పైన కొద్దిగా కంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళంతా వన్ సైడ్గా చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు అనేసి కొంచెం కంప్లైంట్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా ఏ కంప్లైంట్స్ వస్తే కూడా ఎస్ఐఆర్లో వాళ్ళు ఏం చేయలేదు. ఎస్ఐఆర్లో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా దాంట్లో చేసేదానికి ఏం ఆస్కారం వాళ్ళకు ఉండదు. అందువల్ల బిఎల్ఏ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఓటు వాళ్ళు తీయలేదు. ఒకవేళ తీస్తే కూడా నెక్స్ట్ మంత్ ఆగస్టు 15 నుంచి మనం ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ద్వారా మనం కొత్త ఓట్లు చేర్పించుకోవచ్చు. మిస్ అయిన ఓట్లు మళ్ళీ చేర్పించవచ్చు. ఒకవేళ వేరే ఓట్లు లేని చేర్పించినా కూడా మనం తీసేయడానికి కూడా మన ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా రెవెన్యూ విషయాల్లో వాళ్ళకి ఎవరైతే నచ్చకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ ఇష్టానుసారం ఆన్లైన్లో ట్యాంపరింగ్ చేయడం, భూ యజమాన్య హక్కులు లేకపోయినా ఆన్లైన్లోనో ఎక్కడో ఒక దగ్గర వేరే వాళ్ళ పేర్లు ఎక్కించి వివాదాలు చేసినటువంటివన్నీ కూడా మేము ఒక పక్క పరిష్కరిస్తూ, పేదల భూములు ఎవరైతే కనుక వైసీపీ వాళ్ళు ఆక్రమించారో ఆ భూములన్నింటినీ కూడా తిరిగి లాక్కోవడానికి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు సర్ ప్రోగ్రాం అయిన తర్వాత మేము ప్రతి గ్రామంలో తిరుగుతూ మా తెలుగుదేశం పార్టీ సభ్యుల ద్వారా ఆ గ్రామంలో అన్యాక్రాంతమైనటువంటి పేదల భూములు ఎవరైతే వైసీపీ వాళ్ళు ఆక్రమించినారో వాటినంతా కూడా లిస్టు తీసుకొచ్చి తిరిగి లాక్కొని పేదలకు ఇచ్చేదానికి మేము మా ప్రయత్నం మేము చేస్తూ, అలాగే గతంలో వాళ్ళు చేసినటువంటి రెవెన్యూ తప్పిదాలన్నింటినీ కూడా మేము సరిదిద్దేదానికి పూనుకొని ఉన్నాం. అలాగే ఇవాళ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూటమి పాలన ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా పేదలకు సంబంధించి ఇతరులకు సంబంధించిన 1 ఎకరా భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా, ఎటువంటి వివాదాలు ఎటువంటి దందాలు లేకుండా చాలా సుపరిపాలనని ఇచ్చి ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఒక సురక్షితమైనటువంటి చేతుల్లో ఉన్న విధంగా పరిపాలన సాగింది. ఇది కూటమి యొక్క మొదటి విజయం. అలాగే కుల రాజకీయాలు చేస్తున్నారు, ఇంకో పక్క శవ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ప్రజలు దీన్ని కూడా తిప్పికొట్టినారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా మేము నిత్యము ప్రజాక్షేత్రంలో అలర్ట్గా ఉంటూ వాళ్ళ ఫేక్ న్యూస్ని, ఫేక్ ప్రచారాలని అడ్డుకుంటూ
ఏ ప్రజలైతే కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారో ఆ కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారాలను కూడా అరికట్టేదానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నామని తెలియజేస్తున్నాం.